అవునా కదా లాజిక్? ఇశ్రాయేలీయులు సర్వ సృష్టిని సృష్టించిన మహా పరాక్రమవంతుడైన శక్తి కలిగిన దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటే మిద్యానీయులు ఎవరు వీళ్ళని హీనదశకు తీసుకొని వచ్చేది? మిద్యానీయులు ఎవరు వీళ్ళని హాని కలిగించేదానికి? అర్థమవుతుందా? వాళ్ళెవరు వీళ్ళని ఇబ్బంది పెట్టేదానికి? వీళ్ళు ఇశ్రాయేలు దేవుడు, గొప్ప దేవుడు, సజీవుడు అయిన దేవుడు, ఆయన అద్భుతాలు చేసేవాడు, ఆశ్చర్యకార్యాలు చేసేవాడు, నిజమైన దేవుడు, నిజమైన దేవుడు. ఆయన విగ్రహం కాదు, మాయా కాదు, మంత్రం కాదు, నిజమైన దేవుడు. అలాంటి దేవుణ్ణి ఆరాధిస్తుంటే మిద్యానీయులు ఎవరు వీళ్ళని హీన దశకి తీసుకొచ్చేది? కానీ వచ్చేసారు. మరి దేవుడు ఏం చేస్తున్నాడు అంటే ఇశ్రాయేల్ దేవుడు వేస్టా? ఉపయోగం లేదా? ఈ దేవుడిని నమ్ముకున్నా నాకేం జరగట్లేదు. కొన్ని